చేసింది. అలాగే ఇన్స్టా ఓపెన్ చేస్తే మాత్రం మొత్తం ఆమె వీడియోలో వస్తుంటాయి. సో వీడియోస్ చూసినప్పటి నుంచి ఎందుకో మనసులా లేదనమాట. సో తను ఈరోజు మన స్టూడియోకి వచ్చింది. సో మాట్లాడదాం. సో మాట్లాడి తను ఎవరో కాదు, ప్రియా నాయుడు అనమాట. సో నాకు తెలిసి కొడుతూనే ఉంటారు, ఆమె వీడియోలు అందరు చూసే ఉంటారు. సో తన ప్రతి ఒక్క విషయం ఈరోజు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. చాలా బాగున్నారు. ఏంటి ఆ స్మైల్కి రహస్యం ఏంటి? హ్యాపీగా ఉన్నాను లోపల. నేను ఇంటర్వ్యూ చేసి మీరు పిలిచారు కదా ఇంటర్వ్యూకి. థ్యాంక్ యూ. ఇంటర్వ్యూ చేస్తున్నా చేయనంటే భయం అవుతుంది నాకు. చేయగలుగుతారు, ఆ టాలెంట్ మీలో కనిపిస్తుంది నాకు. ముంగట ఉన్నారు, నా కళ్ళ ముంగట ఉన్నారు. మేము దాన్ని చూసుకుంటా ఇంటర్వ్యూ చేయాలంటే నాకన్నా తోపులతో ఇంటర్వ్యూ చేసే ఉంటారు ఆల్రెడీ మీరు. వాళ్ళు వేరే, మనసుకి నచ్చే వాళ్ళని ఇంటర్వ్యూ చేసాడు వేరే కదా. ఎంతమందికి నచ్చుతున్నాను అంటే చాలా హ్యాపీగా ఉంది లోపల లోపల నాకు. అంతే, అందరితో పోల్చకండి, అందరూ హ్యూమన్సే కదా. అయినా సరే నాది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. సరే, మీ జాబితాలో మీరు ఇష్టపడ్డారంటే ఐ ఫీల్ హ్యాపీ. సో మాది మీ దగ్గర నుంచి రిప్లై. మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? లేడు. నిజంగా టైం వేస్ట్ చేసుకునే పనులు నేను చేయ. నిజంగా చెప్పండి, లేరా? 100% ప్రూవ్ చేస్తే మీకు ఏం కావాలంటే అది నేను అంతే అంట. అంతే, 100%. ఓకే. సో ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయి కావాలనుకుంటున్నారు? అసలు నాకు అబ్బాయే వద్దు, క్వాలిటీస్ ఎందుకు ఇంకా. అబ్బాయే వద్దు. అబ్బాయే వద్దు. ఎందుకు అలా అంత గట్టిగా? నాకు అసహ్యం వేసింది మగాళ్ళ మీద. ఎందుకు అట్లా? అంటే నా ఫ్రెండ్స్లో చూస్తూ ఉంటాను కదా, అందరూ ఒకరితో స్టాప్ అవ్వరు. సో మనం బుక్లో పేజీలు అనమాట. సో ఒక పేజీ నేను అవ్వకూడదు అనుకుంటున్నాను. ఓకే. సో అబ్బాయిలను నమ్మరంటారు అస్సలు. ఆల్రెడీ ఫుల్ పగిలిపోయింది మనసు. సో నమ్మకం అనేది, ఫ్రెండ్స్ ఉన్నారు, అబ్బాయిలు ఫ్రెండ్స్ ఉన్నారు కానీ బాయ్ ఫ్రెండ్ లేడు. అంత గట్టిగా చెప్తున్నారంటే ఏమైంది అసలు? బ్రేక్ అయింది అంటే, లవ్ మ్యారేజ్ చేసుకున్నాను. సో దూరం నుంచి ప్రేమ చాలా 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 బాగుంది. దగ్గరికి వెళ్ళిన తర్వాత అది ఎంతంటే, అందరూ అంటారు కదా పగిలిపోయిన గాజు అది ఇది అని చెప్పి, దానికి మించి అన్నమాట. ఓకే. ప్రేమ వరకు బాగుంటుంది రిలేషను, పెళ్లిగాడికి వచ్చినట్టుగా అది టార్చర్ అయిపోతుంది అనమాట. ఎక్స్పీరియన్స్తో చెప్తున్నారు? ఎక్స్పీరియన్స్ కాదు, ముదిరిపోయి చెప్తున్నాను అందులో. సో ఐ వాజ్ ఆల్మోస్ట్ 4 years నా రిలేషన్. 4 years రిలేషన్. 4 years రిలేషన్లో చాలా 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 పడి సూసైడ్ వరకు వెళ్ళి, ఓకే ఇంకొద్దు అమ్మ మగవాళ్ళంతా ఇలానే ఉంటారు అన్న ఒక పిచ్చి భ్రమతో ఫుల్ ఫిక్స్ అయిపోయాను. ఓకే. ఏం జరిగింది బ్రేకప్ కావడానికి రీజన్? బ్రేకప్ అంటే అదే అంటున్నాను, ప్రేమలో ఉండేటప్పుడు యాక్చువల్గా ఏంటంటే దట్స్ కాల్ నాట్ లవ్ అని కూడా నేను అన్నాను. అదొక అట్రాక్షన్ అనమాట. వాళ్ళు మనకి అది ఫస్ట్లో కేరింగ్లా ఉంటుంది. ఆఫ్టర్ పోను 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 ఏంటి ఎవరితో మాట్లాడనీయట్లేదు, ఫ్రెండ్స్ని కలవనీయట్లేదు బయటకు. దట్టు ఇండస్ట్రీ అమ్మాయిలకి 90% వరకు పెళ్ళిళ్ళే వేస్ట్ అని నేను అంట. ఇండస్ట్రీలోకి వచ్చాము అంటే ఒక ముద్ర వేసేస్తారు మనకి. సో అది ఎంత కరెక్ట్గా ఉన్నా, ఎంత తిరిగిపోతాలకి అంతే వేస్తారు, తిరగలేని వాళ్ళకి కూడా అదే ముద్ర ఉంటుంది. సో సినిమా అనేసరికి వాడితో ఉండొచ్చావా, వీడితో ఉండొచ్చావా, అక్కడ చేతులేసి పట్టుకుంటారు, ఇక్కడ చేతులేసి పట్టుకుంటారు అని. దట్స్ కాల్ యాక్టింగ్ అని అంటే టచ్ అయితే అవుతుంది కదా. సో అప్పుడు టచ్ అయినట్టు ఏం ఫీల్స్ రావా, అవి వచ్చినప్పుడు ఏం చేస్తావు అంటే ఇట్లాంటి మెంటల్ టార్చర్ అనమాట లేకుండా. అలాంటివి మీరు అనుభవించారు? అనుభవించాను. ఫస్ట్ ఐ వాజ్ స్టార్టింగ్ మై లైఫ్ ఇన్ మోడలింగ్. ఓకే. చూస్తేనే అర్థమైంది. ఫస్ట్లో మోడల్ అనమాట. సో ఆ మోడలింగ్ పోను కొన్నాళ్ళు స్టాప్ చేసేసాను అనమాట, మా బ్రదర్ వద్దన్నారని. తర్వాత నేను మూవీస్లోకి ఫస్ట్ నేను దూరదర్శన్ సీరియల్ చేశాను. ఓకే. దూరదర్శన్ ఫస్ట్ 10 years అవుతుంది ఇండస్ట్రీకి వచ్చి. 10 years. సో ఏవేవి చేశారు అందులో? ఫస్ట్ నేను సీరియల్ చేశాను, తర్వాత మా టీవీలో, ఈటీవీలో అత్తారింటికి దారేది అని ఆల్మోస్ట్ ఒక 1 year దాకా చేశాను ఆ సీరియల్. ఓకే. నేను శిరీష, బెంగళూరు ఒక అమ్మాయి చేసేది, ఆల్మోస్ట్ నాలానే ఉంటుంది తను, నేను ఒకలానే ఉంటాం. తను మెయిన్ లీడు, నేను సపోర్టింగ్ రోల్ అనమాట అందులో, ఒక విలన్కి వైఫ్. ఓకే. అందులో సో సీరియల్స్ చేశారు, మూవీస్ చేశారు? సీరియల్స్, మూవీస్, కొన్ని యాడ్స్ కూడా చేశాను. ఒక మిర్చి యాడ్ ఒకటి చేశాను, ఇప్పుడు కాదు 2016లో. మిర్చి తిన్నారా? ఇట్లా అలా తినలేదు, తింటే ఎలా ఉండను, మీ మీద మండిపోతాను. కారం అదే మిర్చి అంటే ఎలా చేస్తారు? మిర్చి పౌడర్ యాడ్. పౌడర్ యాడా? సో వేసుకునే పౌడర్? తినే పౌడరే. తినే పౌడరే. సో చాలా బాగుంటుంది అని చెప్పి చెప్పినట్టున్నారు. ఓకే. అంటే మిర్చి కూడా నాలా హాట్గా ఉంటుందని బాగుంటుందని చెప్పా. సో దగ్గర పోతే తెలుస్తుంది హాట్ అంతే, స్వీట్ అనేది. అవును. ఇంకోటి మంచిగా కొనసాగుతున్న మీ లైఫ్లో కోవిడ్ అంటే ప్రతి ఒక్కరికి అనేది ఒక భూతం. అలాంటి మీ లైఫ్ టోటలీ చేంజ్ అయిపోయినట్టు మాకైతే ఉందా సమాచారం? అవును అవును. అసలు అంటే ఇట్లా ఉన్నది ఉల్టా అయిపోయింది అనమాట. చక్కగా మంచి మెయింటెనెన్స్ అంటే ఒక టైం టేబుల్ అంటూ ఉండేది అనమాట. ఈ టైంకి లేవాలి, ఈ టైం చేయాలి.
టైంలో ఏంటంటే తినటం పడుకోవటం, నో ఎక్సర్సైజ్ ఏమి అంటే ఒక లేజీ అని కాదు, యూజువల్గా కొలాప్స్ అయిపోయిందని చెప్పొచ్చు. అందరికీ హోప్ పోయింది. అవును. అంటే మనం బ్రతికుంటామో లేదో అనేది గ్యారంటీ. బ్యూటీ పక్కన పెడితే, మెయింటెనెన్స్ పక్కన పెడితే, బాడీ మెయింటెనెన్స్ ఇవన్నీ పక్కన పెడితే అసలు నువ్వు బ్రతికుంటావా లేదా అనేదే అందరు ఇలా చేత్తో పట్టుకొని కూర్చున్నారు గుండెలు ఆ టైంలో. సో అక్కడి నుంచి ఇట్లా చెప్తానే ఇలా ఉన్న లైఫ్ ఇలా ఉల్టా తిరిగిపోయింది అనమాట. ఎట్లా అంటే షేప్ అవుట్ అయిపోయింది. నన్ను నేను చూసుకొని మిర్రర్లో అసహ్యం పడిన రోజులు కూడా ఉన్నాయి, నేను అసహించుకున్న రోజులు ఉన్నాయి నావి. ఏంటి ఇట్లా అయిపోయింది, ఇలా అయిపోతున్నాను ఏంటంటే ఆఫ్టర్ మళ్ళీ అగైన్ స్టార్ట్ మై కెరియర్ ఆఫ్టర్ 2 years. 2022 ఎండింగ్లో మళ్ళీ స్టార్ట్ చేశా. ఓకే. 19 ఎండింగ్లో ఆగింది, 2022. ఈ 2 years కూడా ఎట్లా వెళ్ళిపోయినాయి కూడా నా డేస్ నాకు తెలియదు అసలు. సో తర్వాత ఎలా స్టార్ట్అప్ చేశారు మళ్ళీ అగైన్ కాంటాక్ట్స్ అన్నీ పోయినాయి అండి. కాంటాక్ట్స్ అన్నీ పోయినాయి. ఈవెన్ షేప్ అవుట్ అయిపోయాం. అంటే ఫ్రెండ్ రోల్ ఇచ్చిన కాడి నుంచి మదర్ రోల్కి వెళ్ళిపోయానంత స్టేజ్కి వెళ్ళిపోయాను. ఓకే. హెవీ వెయిట్, మెయింటెనెన్స్ పోయింది. సో వర్కౌట్ అప్పుడు మనకి ఇండస్ట్రీలో ఏంటంటే మన పెట్టుబడి మన బ్యూటీనే. అవును. సో అదే లేకపోతే ఎవరిస్తారు మీకు ఆఫరు? దట్టు ఈరోజు చాలా కాంపిటీషన్తో కూడుకున్న ఫీల్డ్ ఇది. అవును. సో ఈ ఫీల్డ్లోని బాగా మనం మింగిల్ అవ్వి 10 మందితోని ఫస్ట్ ఆఫ్ ఆల్ పిఆర్ బాగుండాలి, మనకి పిఆర్ బాగుండాలి అండ్ అందరితో కూడా మనం మంచిగా మింగిల్ అవ్వాలి. సో ఇవన్నీ జరగాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరిని కలవడానికి, ఒకరినొకరిని కలవడానికి ఆప్షన్ లేదు. సో మనం వన్స్ రోజు కాంటాక్ట్లో ఉండి టచ్లో ఉంటేనే మనకి ఎవరైనా ఆఫర్ ఇచ్చేది. సో మనం ఫేడ్ అవుట్ అయిపోతే ఎవరు కూడా పిలిచిందమ్మా అని ఆఫర్ ఇవ్వరు. సో ఎందుకంటే చాలా మంది ఉన్నారు మనకంటే బెటర్గా, 100 times బెటర్గా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వెతుక్కొని ఇవ్వాల్సిన అవసరం లేదు. సో అట్లాగా మొత్తం 2 years వేస్ట్ అయిపోయింది. అగైన్ మళ్ళీ స్టార్ట్ చేసి ఇప్పుడు మళ్ళీ వస్తున్నాయి. ఓకే. మళ్ళీ వస్తున్నారు, మళ్ళీ ఎంటర్ అయినా. యా. ఆ 2 years మీకు ఏం నేర్పించింది? ఆ టైంలో ఏం నేర్పించింది అని అంటే ఎక్కడో ఏదో చిన్న పుణ్యం చేసాం బతుకున్నాం అనిపించింది. మనకంటే ముందు చూస్తున్న వాళ్ళు అసలు ఎట్లా ఆకులు ఎలా రాలిపోయినాయి అలా పోయారు ఒక్కొక్కరు. సో వాళ్ళతో పోల్చుకుంటే దేవుడు ఇంకా ఏదో పని ఉంది మనకి భూమి మీద, అందుకే ఉంచాడు అనుకున్నాను. అదొక్కటి చాలు అనుకున్నాను నేను. ఓకే. సో ఇంకోటి అడుగుతున్నా, మీ ఆ బ్యూటీ వెనకాల సీక్రెట్ ఏంటి? ఏంటి అంటే మంచిగా వర్కౌట్ చేస్తాను, జిమ్కి వెళ్తాను, మంచిగా నన్ను నేను ప్రేమించుకుంటానండి ఫస్ట్. అందుకే వేరే వాళ్ళపైన ప్రేమ తగ్గింది. అలా అని కాదు, నన్ను నేను ప్రేమించుకుంటేనే నాలంటి వాళ్ళు మీరు ప్రేమిస్తారు. అవును, ప్రేమిస్తూనే ఉన్నాను. అంటే మీరే కాదు, అందరూ ప్రేమిస్తారు. నన్ను నేను ప్రేమించుకోకపోతే మీరు ఎవరు ప్రేమించడానికి ఆప్షనే ఉండదు. అంతేనా కదా? సో ఎక్కడ ప్రాపర్ ఎక్కడ? విశాఖపట్నం. వైజాగ్. బ్యూటిఫుల్ సిటీ. వైజాగ్ అమ్మాయి అందరూ ఇంతేనా? అయ్యో, అంటే మీకు ఎంతమంది తగిలారో నాకు తెలియదు కదా. నార్మల్ అడుగుతున్నా. వైజాగ్ అమ్మాయిలు అందరూ అంటే మాకు ప్రేమలు, విలువలు, అభిమానాలు చాలా ఎక్కువ వైజాగ్ అమ్మాయిలకి. అందం కూడా ఎక్కువ అంటారు అందరూ. అది ఏం చెప్పుకోకూడదు, మీరు చెప్పాలి. అలాంటి వాళ్ళు చెప్పాలి, చూసేవాళ్ళు. సో ఎంతమంది ప్రపోజ్ చేశారు మీకు? నాకు ఇప్పటికే వస్తూనే ఉంటాయండి, మ్యారేజ్ ప్రపోజల్స్ కూడా వస్తూ ఉంటాయి. నాకు పెళ్లి చేసుకుంటాను, లైఫ్ ఇస్తానంట, ఇస్తావు కొంతకాలమే, ఆ పాపని సోది అంతే. అంటే మనసులో అనుకుంటాను, అవునా నాకు పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు. ఉన్నాయి ప్రపోజల్స్, ఇప్పటికీ ఉన్నాయి మ్యారేజ్ ప్రపోజల్స్. 100% చేయాలి. మీరు ఇంకో 10 years పోయిన తర్వాత నేను బ్రతుకుంటే కలిస్తే ఇదే మాట చెప్తాను నేను. అప్పుడు కూడా నేను సింగిల్గానే ఉంటాను. ఓకే. న్యూస్తలేమండి ఇప్పుడు చేసుకుని అంటారు, మళ్ళీ తర్వాత లేదండి. అంటే చేసుకోవడంలోనే ఎట్లా ఉంటుంది అంటే మాటలు వేరు, చేతులు వేరు. ఒక్కసారి అంటే ఫేస్ చేయడం